కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టనున్న గృహజ్యోతి పథకం అమలు గురించి తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ కె రాజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో గృహజ్యోతి పథకం త్వరలో అధికారికంగా వెలువడుతుందని అన్నారు. ఇంటి వద్దకు విద్యుత్ సిబ్బంది కరెంటు బిల్లులు ఇవ్వడానికి వచ్చినప్పుడు వారికి రేషన్ కార్డు, ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్, ప్రజా పాలనలో దరఖాస్తు చేసిన అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ను ఇచ్చి నెలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్తుని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నా పేరు కె రాజు, ఏడీ ఆపరేషన్ ఫలక్నామా టీఎస్ఎస్ చూపిస్తాయి. ప్రజలకు విజ్ఞప్తి, 6 గ్యారెంటీల పథకంలో భాగంగా గృహజ్యోతి అనేది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కు సంబంధించింది. ప్రజలకు ఎవరికైతే రేషన్ కార్డు అంటే ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉన్న వాళ్ళు, ఆధార్ కార్డు ఉన్న వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటుంది. వారికి 200 యూనిట్ల లోపల ఉంటే ఒకవేళ వారికి విద్యుత్ ఉచితంగా ఇవ్వబడుతుంది ప్రభుత్వం తరఫున. వీటిలో భాగంగా మా మీటర్ రీడర్స్ ప్రతి ఇంటికి రీడింగ్కి వచ్చినప్పుడు కొన్ని వివరాలు అడుగుతారు. అందులో ఫుడ్ సెక్యూరిటీ కార్డు అంటే రేషన్ కార్డు 12 అంకెలది ఉంటుంది. దాని తర్వాత ఆధార్ కార్డు అది కూడా 12 అంకెలది ఉంటుంది. తర్వాత వారి యొక్క ఫోన్ నెంబర్ వివరాలు, మరియు ఇంతకుముందు డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలనలో ఎవరైతే సబ్మిషన్ చేశారో ప్రభుత్వానికి ఆ యొక్క అక్నాలెడ్జ్మెంట్ సంఖ్యను కూడా మా యొక్క మీటర్ రీడర్కి తెలిపితే మేము మా యొక్క సిస్టంలో లింకప్ చేసి ఆ యొక్క వివరాలని ఆ సర్వీస్ నెంబర్కి అనుసంధానం చేస్తాం. ఎప్పుడైతే ప్రభుత్వం ఈ పథకాన్ని రానున్న రోజుల్లో అమలు చేస్తుందో ఇటీ విషయం ఎవరైతే రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉన్నారో, ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళకు ఈ స్కీమ్ వర్తింపజేస్తుంది. కావున ప్రజలందరూ కూడా మాకు సహకరించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మినిమం 200 యూనిట్ల లోపల ఉండాలి. దాని పైబడి ఉంటే పైన ఉన్నప్పుడు వాళ్ళు ఎలిజిబిలిటీ ఎట్లా ఉంటుంది అనేది ప్రభుత్వం ఇప్పుడు ప్రకటన చేస్తుంది. దానికి అనుబంధంగా మేము మీకు తర్వాత తెలియజేస్తాం. అంటే ఇప్పటికీ ఈ విషయాలన్నీ కూడా మా యొక్క సిఎండి గారు